ఆపండి. గంగా 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 పంచాయతీ ధర్మకర్తగా చేసుకోకూడదు. దేవాబాబు చేసిన పనికి తీర్పు చెప్పి శిక్షించవచ్చు. ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం వెతకాలి గాని ఇలా ఆవేశపడితే ఎలా? ఆడపిల్ల ఉద్యోగం చేస్తే వీడికి పరువు పోయినంత పనవుతుందంట. వాడు చేసిన దుర్మార్గాలన్నీ బయట పెడితే నా చెల్లి మీదే చెయ్యి చేసుకుంటాడా? ఇలాంటి మూర్ఖులకి ఎలాంటి శిక్ష వేసినా తప్పులేదు. భర్త గురించి పంచాయతీలో నీచంగా మాట్లాడితే కోపం రాదా? నా పెళ్ళం మీద చేయి చేసుకుంటే గొడవకొస్తావా? రేయ్, అన్యాయంగా తాలి కట్టిందే కాక నా చెల్లి మీదే చేయి చేసుకుంటావా? ఉద్యోగం చేయకూడదని తన ఆశయానికి అడ్డుపడుతున్నావు. అసలు ఆ రోజు తాలి కట్టి నువ్వు చేసిన తప్పుకి తను శిక్ష అనుభవిస్తుందిరా. నీలాంటి దుర్మార్గుడు ప్రాణాలతో ఉండకూడదు. నిన్ను నా మాట వినన్నయ్య, వీళ్లతో ఎందుకు? వదిలే. వద్దమ్మా, ఇలాంటి మూర్ఖుల దగ్గర నువ్వు సంసారం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఉద్యోగం చేస్తావో చదువుకుంటావో నీ ఇష్టమమ్మా. ముందు ఇలాంటి వాళ్ల దగ్గర ఉంటే నీ కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం. ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. నా వల్ల నీ చెల్లి తల్లి అయింది. రేపు పుట్టబోయే బిడ్డ తండ్రేడని అడిగితే నన్నే చూపించాలి. నోర్మయ్, నా ఇంటి వారసుడు వస్తాడని నేను సంబరపడుతుంటే కడుపు చేసినా అని నా పరువు తిత్తావా? ఇది మనంటి సమస్య. ఇంటికి పదమ్మా. నాగవల్లికి ఉద్యోగం వచ్చింది. ఎవరి మోచేతి నీళ్లు తాగాల్సిన అవసరమూ లేదు. డబ్బుందని మిడిసిపడి మా అన్నయ్య పెదనాన్న ముందు నాగవల్లి కాలర్ ఎగరేసి ఉద్యోగం చేయగలదు. వద్దు. ఇక ఆ దుర్మార్గుల ఇంటికి నా చెల్లెల్ని పంపించను. అలా ఎలా అంటావు గంగా? పెళ్ళైన ఆడపిల్ల మెట్టినింట్లోనే ఉండాలి. దయచేసి నువ్వలా మాట్లాడుదాతా. నీ కొడుకు ఎలా ఉంటాడో నీకు తెలుసు. అయినా ఓపిగ్గా ఉన్నాను. ఎందుకో తెలుసా? వాడిని ఏదైనా అంటే నా చెల్లి బాధపడుతుందని. అలాంటిది వాడే నా చెల్లిని బాధ పెడుతున్నాడు అంటే అలాంటి వాడి దగ్గర నా చెల్లి ఒక్క క్షణం కూడా ఉండదు. తనకి నేనున్నాను. ఆవేశపడకు గంగా. తండ్రి బుద్ధులే కొడుకొచ్చాయిరా. అదంతా మా కర్మ. కాని మెట్టినింట్లో కాపురం చేయాల్సిన ఆడపిల్ల ఇలా పుట్టింట్లో ఉండి ఉద్యోగం చేస్తాను అంటే ఊళ్ళో వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఎవరేమనుకుంటారు? నా చెల్లి మీ ఇంట్లో సంతోషంగా లేనప్పుడు తనని చూసుకోవాల్సిన బాధ్యత అన్నయ్యగా నాదే కదా. ఇక్కడ కూడా మమ్మల్ని ఎవడైనా తప్పు పడితే మాట జారినోడి గొంతు నులిమేస్తాను. నాగవల్లి మీద చేయి చేసుకున్నందుకు నువ్వు ఆవేశపట్టంలో తప్పు లేదు. కనీసం నాగవల్లి వచ్చాకైనా మా ఇంట్లో అరాచకాలు ఆగాయి. ఇప్పుడు తన కడుపులో పెరుగుతున్న మనవడో మనవరాలో పుడితే
వాడు మారతాడన్న ఆశ ఉందిరా. వాడు మారడు. వాడి పేరు కూడా ఈ ఇంట్లో వినిపించడానికి వీల్లేదు. నా చెల్లి ఉద్యోగం చేసుకుంటుంది, లేదా నేను చూసుకుంటాను. నా చెల్లికి ఎవరి కింద బతకాల్సిన పని లేదు. ఉద్యోగం చేసుకోని గంగా. అదేదో మా ఇంటికొచ్చి చేయమను. ఎవరు కాదంటారు? వద్దత్తయ్య, నువ్వింక ఏమీ మాట్లాడొద్దు. అది కాదు గంగా. భార్యాభర్తలన్న తర్వాత ఇలాంటి గొడవలు మామూలేరా. మనం అర్థం చేసుకోవాలి కదా. దయచేసి నాగవల్లిని ఇంటికి తీసుకుని వెళ్ళాలని చూడొద్దు. నేను దానికి ఒప్పుకోను.